నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు మన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ముఖ్యంగా టౌన్లో కొన్ని అంగన్వాడీసు, రేషన్ షాప్స్, కొన్ని స్కూలు, అలాగే కొన్ని గురుకుల పాఠశాలలు, అంబేద్కర్ గురుకులము, అలాగే మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాలు చూడడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏపీ రెసిడెన్షియల్ ఇది ఇవి చూడడం జరిగింది. అంగన్వాడీలు కొంచెం చాలా దారుణంగా ఉన్నాయి ఈ తునిలో. ఒక ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను టెర్మినేట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలు లేరు, అటెండెన్స్ ఫుల్ ఉంది. ఆ తర్వాత స్టాక్ బుక్ మెయింటైన్ చేయడం లేదు. ఆ ఉద్దేశం మీద ఇమీడియట్గా బుక్ చేయమని చెప్పాము. వాళ్ళు బుక్ చేయకుండా ఇక్కడ ఏదైనా ప్రెజర్స్ లోన్ అయితే కనుక సుమోటోగా తీసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మేము చెప్పింది వాళ్ళకు. ఎందుకంటే ఎక్కడో రాజకీయ ఒత్తిళ్ళు అవి ఇవో ఇంకా మీకు తెలిసిందే కదా ఇవన్నీ. ఆ పరిస్థితులలో మేము సుమోటోగా తీసుకొని పీడీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి అందరి మీద కూడా సుమోటోగా తీసుకొని కేసు పెడితే అది వాళ్ళు ఎవ్రీ మంత్ విజయవాడ మా కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అయితే క్వాషి జ్యుడిషియల్, పాక్షిక న్యాయ వ్యవస్థ. దీంట్లో ఈ మెనూ డివేట్ కావడం కానీ, ఎక్కడైనా సరే తప్పులు చేయడం కానీ చేస్తే కనుక ఇట్లా కేసులు పెట్టడము, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేయడము, ఫైన్లు వేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు మిగతా రేషన్ షాప్స్ పర్లేదండి. అక్కడ ఇక్కడుండే ఎమ్మెల్యేస్ పాయింట్ చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు హమాలీలకు 3 కూళ్ళు ఇస్తుందండి. 3 కూళ్ళు ఇస్తుంది. ఎక్కడ బఫర్ గోడం నుంచి వచ్చిన మూటలు దించుకోవడానికి, మళ్ళా డీలర్ ముందు వే చేసి లోడ్ చేసేదానికి ఒక కూలి, మళ్ళీ డీలర్ షాపులో దించడానికి ఒక కూలి, 3 కూళ్ళు ఇస్తుంది. కానీ వాళ్ళు డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ డైరెక్ట్ మూవ్మెంట్ అప్పుడు ఈ రేషన్ షాప్ డీలర్ పోయి బయోమెట్రిక్ వేయాలి. కానీ అక్కడ బయోమెట్రిక్ వేయించుకోవడం లేదు. ఎట్లంటే డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతో వీళ్ళకి చాలా తక్కువ వస్తూ ఉన్నాయి, 46-47 కేలు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తారండి వాళ్ళైనా? వాళ్ళు తప్పు చేయాల్సింది. ఇంకా ఆ డబ్బా పెట్టడమో, తక్కువ వేయడమో ఏదో చేస్తారు. ఎన్ని వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇట్లా పైనుంచి వ్యవస్థ సక్రమంగా ఉంటే కనుక కింది వరకు సక్రమంగా ఉంటుంది. ఆ డీలర్లకు రూపాయి ఇస్తూ ఉన్నారు, అది సాలడం లేదు. చాలా ఏండ్లైంది. ఒక ₹2 చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనకు ఎవరికైనా కడుపు నిండితే వేరే పక్క దారులు చూడమండి. కడుపు నిండకపోతే ఖచ్చితంగా వేరే ఆల్టర్నేట్ ఎతుకుతూనే ఉంటాం. ఎట్ట డబ్బులు సంపాదించుకోవాలి, ఎట్ట బతకాలా అనే ఉద్దేశాల మీద. ఆ విధంగా ప్రభుత్వం కూడా కొన్ని, వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి దీంట్లో. 2014లో 1200 1400 చేశాము. దాని తర్వాత ఇంతవరకు రేట్స్ పెంచడం లేదు హాస్టల్లో 10th క్లాస్ బిలో పిల్లలకు. అంటే ₹46, ₹60 ఏ విధంగా సరిపోతుంది చెప్పండి? మనమే ఆలోచిద్దాం. మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా, ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలా, ఒక చిక్కీ ఇవ్వాలా, మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలా, 2 కర్రీస్ విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా, నైట్ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్ భోజనం పెట్టాలా, మళ్ళీ నైట్ అరటిపండు ఇవ్వాలి. ఈ ₹46, ₹60 ఇవన్నీ జరుగుతాయా? ఆలోచించండి. మళ్ళీ వీక్లీ ట్వైస్ చికెన్